సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. రేపు విశాఖ నగరంలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. విశాఖ మాధవధార కాలనీలో రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారాంను ఘనంగా సత్కరించిన అఖిల భారత సమైక్య సభ్యులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పాఠశాలలు నాడు నేడు అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర పీడీఎస్యూ సంఘం అధ్యక్షుడు వి భూషణం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జనవరి 5వ తేదీన విశాఖ నగరంలో ఉన్న 33, 41 వార్డుల్లో పర్యటిస్తున్నారని విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకుడు గండి బాబ్జీ మీడియాకు తెలియజేశారు. గురువారం ఉదయం నగరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిజం గెలవాలి అనే కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టినప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో మనస్తాపంతో మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తారు. బాధిత కుటుంబానికి అండగా టీడీపీ నిలుస్తుందన్నారు. పూర్తిగా నిలువు దోపిడీ చేశాడు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలో నెట్టేశాడు. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అధోగతి పాలు చేశాడు. నేను ఒక ఎమ్మెల్సీ గారు అన్నాను, చూడండి, ప్రజల యొక్క చర్మాన్ని వసూలు చేసినా సరే ఈ రాష్ట్రం యొక్క అప్పు తీరదు. కనుకనే ఒకసారి ఆలోచించాలి. ప్రజలు ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఎవరైతే సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాల్లో తీసుకెళ్లేటువంటి నాయకుడిని చూడాలి. వాటి వరకు వాళ్ళని ఎన్నుకునేటువంటి పరిస్థితి రావాలి. నేను సంక్షేమం చేస్తున్నాను, సంక్షేమం పేరున రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేస్తూ ఈయన కేవలం ధనదాహానికి ఈ రాష్ట్రాన్ని బలి చేస్తున్నటువంటి తీరుంది. కనుక రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారు ప్రజలందరూ కూడా అని చెప్పి తెలియజేస్తూ మన భువనేశ్వరి మేడం గారు దక్షిణ నియోజకవర్గంలో 33వ వార్డు, 41వ వార్డు విజిట్ చేస్తారు. అందులో కూడా ఇద్దరు ముఖ్యమైన కార్యకర్తలు ఏదైతే మన అధ్యక్షుడి యొక్క అరెస్టు వార్త విని చనిపోయారో వారికి కూడా రేపు పరామర్శించడానికి చేస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మీ ద్వారా ఆ నియోజకవర్గ ప్రజలకు, పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని మీరందరూ కూడా సక్సెస్ చేయాలని చెప్పి కోరుతూ, కేవలం ఏమిటంటే ప్రతిరోజు అతను మీటింగ్ స్టార్ట్ చేస్తే చాలు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా సోదరులు, అక్కలు, చెల్లెళ్ళు అంటాడు. ఈరోజు మీరు గమనిస్తే మొత్తం 37 మందిని మారిస్తే సుమారు 12 మందిని ఎస్సీ ఎస్టీలనే, ఇంకా ఎక్కువ మందినే మార్చేశారు. ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారని భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు తెలిపారు. జీవీఎంసీ మధురవాడ 51వ వార్డు సచివాలయం పరిధిలో ధర్మపురి కాలనీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉండాలని, జీవించాలన్న ఆకాంక్షతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో 8వ వార్డు కార్పొరేటర్ అప్పారావు, జి రామ్మోహన్, మాజీ సర్పంచ్, సీనియర్ వైసీపీ నాయకులు చెన్నాదాస్, వార్డు నాయకులు రమణామూర్తి, వార్డు మహిళా అధ్యక్షురాలు జ్యోతిర్మయి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 90% మందికి వాళ్ళ పథకాలు మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఓట్లు మాకు అన్నీ అదే అందరూ ఓట్లు వేసేలేదు, కానీ పథకాలు మాత్రం అందరికీ ఇచ్చాం. మంచి మాత్రం అందరికీ చేసిన వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ ఏంటి చూడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా మా అక్కచెల్లెలు చాలా మంది ఉన్నారు. రోజు టీవీ సీరియల్స్ 2-3 గంటలు బాగా చూస్తారు కదా. ఒక అరగంట సేపు సాక్షి ఛానల్ కూడా చూస్తే మీరు ఈ వాస్తవాన్ని తెలిస్తే అమ్మ. ముఖ్యంగా ఈ ఆరోగ్య సురక్ష చాలా మంచి కార్యక్రమం, చాలా పవిత్రమైన కార్యక్రమం. ఇది చాలా పుణ్యమైన కార్యక్రమం. మా నాన్నకి డాడీకే ఎంతో మంచి పెట్టుబడి. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ గుర్తొచ్చింది ఆరోగ్యం చెప్తే, ఆరోగ్యం గురించి. అవునా కదా? అందుకని చచ్చిపోయినప్పుడు 7 లక్షల మంది చనిపోయారు. ఒక వ్యక్తి చనిపోయి ఎప్పుడు చనిపోయారు 7 లక్షల మంది. అంతకుముందు దేశంలో చాలా మంది ప్రధానమంత్రులు చనిపోయారు, చాలా మంది ముఖ్యమంత్రులు చనిపోయారు. అంటే పేదవాడి గుండె అంత బలంగా నాటుకుపోయింది. డాక్టర్ కాబట్టి స్వభావంగా పేదవాడి గుండె చెప్పుడు వేసిన డాక్టర్ కాబట్టి
ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి కొన్ని లక్షల మంది ప్రాణదానం చేస్తున్న మహానుభావుడు ఆయన. కాబట్టి దయచేసి మీ అందరూ నా విజ్ఞప్తి ఏంటంటే దీన్ని లైట్గా తీసుకోవాలి. తెలుసు కదా అన్నిటికంటే విలువైనది ఏది? మన ఆస్తి కంటే, మన ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే ప్రాణం విలువైనది. మనిషి ప్రాణాన్ని ఎవరైనా తీసిపోయగలరు మళ్ళీ పోయలేదు. కాబట్టి మనం ప్రాణం పోకుండా ఉండాలంటే ముందే ప్రికాషన్స్ తీసుకోవాలి. ముందే ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఈ హెల్త్ చెకప్ అనేది ఇప్పటి నుంచి రెగ్యులర్ జరుగుతుంది. చూడండి, ఇదివరకు అంటే మేమన్నా ఎవరైనా కానీ డబ్బులు ఉండాలి, డబ్బులు కానీ ఎమ్మెల్యే అని కార్పొరేటర్ అని మన హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి, అక్కడ వెయిట్ చేయాలి. కానీ వాళ్ళు ఏంటి డాక్టర్సే మన దగ్గరికి వచ్చారు, ఇంతమంది వచ్చి చెప్పి మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తుంటే ఇంట్లో బయట రాక అంటే ఏంటి అవగాహన లేక. సో వాలంటీర్స్ చెప్పాలి, సచివాలయ సిబ్బంది కూడా చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రజలతో పాటు అటు రాష్ట్ర మంత్రులను కూడా నట్టేటా ముంచేస్తున్నారని విశాఖ నగర జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. గురువారం స్థానిక విశాఖ పౌర గ్రంథాలయంలో మూర్తి యాదవ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళని నట్టేట ముంచడంలో సిద్ధహస్తుడన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండని జగన్ ప్రజలందరినీ మోసం చేశారన్నారు. అలాగే జగన్ను నమ్ముకున్న రాష్ట్ర మంత్రులను కూడా మోసం చేసే స్థాయికి జగన్ దిగజారడం బాధాకరమన్నారు. మాట తప్పను మడమ తిప్పననేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంగన్వాడీలకు ఇచ్చినటువంటి మాట తప్పాడు. ఏదైతే నవరత్నాలని చెప్పి నవమోసాలు చేసి అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పాడు. ఒక ప్రత్యేక హోదా విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కానీ, సిపిఎస్ రద్దు విషయంలో కానీ మడమ తిప్పినటువంటి మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి గుడివాడ అమర్ని మంత్రిగా చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీనే తిట్టడానికి మంత్రిగా ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ గుడివాడ అమర్ని మరంత విశ్వాసంగా ఉంటే ఎందుకు మరి అనకాపల్లి సీటు మంత్రి గుడివాడ అమర్కి తీసేసి నూతన వ్యక్తికి ఎందుకు ఇవాళ ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి? నమ్మే వాళ్ళని నట్టేటు ముంచడం అనేది జగన్మోహన్ రెడ్డి నైజం అనేది ఇవాళ స్పష్టమైంది. ఇదే గుడివాడ అమర్ ఆర్ఈసిఎస్లో తన ఎమ్మెల్యేగా అయిన తర్వాత 200 కోట్ల రూపాయలు పైగా అవినీతి పాల్పడ్డాడని చెప్పి జనసేన పార్టీ ఆధారాలతో ఎప్పటికప్పుడు మీడియా సమక్షంలో తీసుకొచ్చింది. 35 మంది అమాయక నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అమర్ గారు హోమ్ మినిస్టర్ అంటే భార్యామణి గారు ఒక్కొక్క నిరుద్యోగుల నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పటికీ ఉద్యోగాలు ఎవరికన్నా నట్టేడు ముంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పాఠశాలను అభివృద్ధి చేయడానికి నాడు నేడు పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసేశారని రాష్ట్ర పీడీఎస్యు సంఘం అధ్యక్షుడు వి భూషణం ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో భూషణం మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధాగా ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నేడు విద్యా వ్యవస్థ ఎట్లా ఉందంటే అత్యంత దారుణంగా నేడు విద్యా వ్యవస్థ ఉంది. నాడు నేడు పేరుతో ఈరోజు పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే జూనియర్ కాలేజీల యొక్క రూపురేఖలు మారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే సంక్షేమ హాస్టల్ రూపురేఖలు మారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాటిని పూర్తిగా పట్టించుకోకుండా ఎక్కడ వర్కులు అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. నాడు నేడు పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంతేకాకుండా ఈరోజు పాఠశాల వ్యవస్థ కానీ, కళాశాల వ్యవస్థ కానీ, అలాగే ఏవైతే ఉన్నాయో విద్యా వ్యవస్థలు, ఆ విద్యా వ్యవస్థలనే పూర్తిగా మరి నీరుగార్చేందుకు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంది. మరి నాడు నేడు పేరుతో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన ఈ ప్రభుత్వం మరి విచారణ జరపాలని చెప్పేసి గతంలో కూడా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. నేటికి కూడా వర్కులు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నడవనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. 175కు 175 సీట్లు గెలవాలన్నటువంటి
లక్ష్యంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పాఠశాలలో మరి అనేక టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వ శాఖల్లో అనేక మరి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఈరోజు కూడా ఒక్క పోస్టు కూడా ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వనటువంటి దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న జూనియర్ లెక్చరర్ పోస్టులు ప్రకటించారు, అందులో కామర్స్ సబ్జెక్టుకి సంబంధించి ఒక్క పోస్ట్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ ఈరోజు మొత్తం కాంట్రాక్టు పద్ధతిలో ఈరోజు టీచర్లు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి నేను మాట ఇస్తే మడమ తెప్పను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సుమారుగా ఈ రాష్ట్రంలో 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక టీచర్ పోస్టు కూడా ఈరోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వ వార్డు జాషువా నగర్ కాలనీలో 1,48,35,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్లు కాలువ అభివృద్ధి పనులకు విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొన్నారు. 55వ వార్డు కార్పొరేటర్ కేవీఎన్ శశికళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నార్త్లో కేకే రాజు గారి ఆధ్వర్యంలో, అలాగే 55వ వార్డు కార్పొరేటర్ శశికళ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలందరి సమక్షంలో ఈరోజు సుమారు 1,48,35,000 రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా రెడ్డి కంచరపాలెం ఇవన్నీ కవర్ చేస్తూ ఇక్కడ ఈరోజు 1,48,35,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక వారం క్రితం కూడా మనం ఈ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టాము. అలాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఈ వార్డులో ఉన్నట్లయితే తప్పకుండా అవి కూడా శాంక్షన్ చేస్తామని, విశాఖపట్నాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీగా అభివృద్ధి చేయాలని ఎంతో ఆకాంక్షిస్తున్నారు. దానికి తగ్గట్టుగా జీవీఎంసీ నుంచి ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఇప్పటి వరకు అయితే ఇంచుమించుగా 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ప్రతి వార్డులో కూడా మనము డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాము. ప్రజలకి ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరమో రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ వీటితో పాటు వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్క్స్ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వార్డులో కూడా ఇంచుమించుగా అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేసాము. వివిధ పనులు చాలా సమర్థవంతంగా, కరోనా లాంటి టైంలో చాలా లేట్ అయ్యాయి, ఇప్పుడు మాత్రం అన్ని వార్డులో కూడా అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. పార్టీ అధినాయకుల ఆధ్వర్యంలో నేను పరిశీలి చేసిన తర్వాత 34,75,00,000 రూపాయలు పోర్టు వారు కూడా ఈ మధ్యనే శాంక్షన్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి దాన్ని పోర్టు దగ్గర నుంచి జీవీఎంసీ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి జీవీఎంసీ ద్వారా ఆ 34,75,00,000 రూపాయలు కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధి కేటాయించడం జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, పరువు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పప్పల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాంకు ఘనంగా సన్మానించారు. మాధవధార మాధస్వామి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తమ్మినేని సీతారాం 4 దశాబ్దాల పాటు సమాజానికి అందించిన సేవలను గుర్తిస్తూ అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తరపున సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పాల్గొని తమ్మినేని సీతారాంను సన్మానించారు. ఈ కార్యక్రమంలో 50-51వ వార్డు కార్పొరేటర్లు వావిలాపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, సీనియర్ నాయకులు పెడాడ రమణికుమారి, ఏపీ బాలల హక్కు కమిషన్ మెంబర్ గొండు సీతారాం, డాక్టర్ సెల్ అధ్యక్షుడు బొడ్డేపల్లి రఘు, కృష్ణారావు మాస్టర్, పైడి శ్రీను, తిరుమలరావు, పప్పల సునీత, దమయంతి, సంఘం పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. మేము ఎప్పుడు అడిగినా రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి మీరు కంపల్సరీగా మీరు అటెండ్ కావాలని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పారు. సో ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే చాలా సమస్యలు చెప్పారు. ఈ సమస్యలన్నీ మన ముందు ఉన్నాయి, మనమే పరిష్కరిస్తాం. ఎవరు పరిష్కరిస్తారు? మనమే కదా. అలాగే మన దాని మీదను ఒక సమగ్రమైనటువంటి
రిప్రజెంటేషన్ ఇచ్చారు, కొన్ని సమస్యలతో ఇచ్చారు. తప్పనిసరిగా ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. కోరిన కోర్కెలు తీర్చే రేణుకా ఎల్లమ్మ తల్లి అనుగ్రహం ప్రజలందరికీ మెండుగా ఉండాలని ప్రముఖ న్యాయవాది వనపర్తి సుబ్బారావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో న్యాయవాది వనపర్తి సుబ్బారావు గాయత్రి దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి. సుబ్బారావు దంపతుల ఆర్థిక సహాయంతో ఆలయంలో అన్న సమారాధన, నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆలయ అర్చకులు కొడమంచిలి కామేశ్వర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి సుబ్బారావు దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు పీల వెంకట అప్పలనాయుడు, అధ్యక్ష కార్యదర్శులు కరి నీలకంఠం, బొడ్డు పోలారావు, ఆలయ ముఖ్య సలహాదారుడు బొడ్డెట్టి ప్రసాద్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ సుబ్బారావు సమాజానికి, రేణుకా ఎల్లమ్మ ఆలయానికి చేస్తున్న సేవలను కొనియాడారు. వనపర్తి సుబ్బారావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి, అమ్మవారికి నిత్య పూజలు, అన్న సమారాధన నిరంతరం కొనసాగిస్తున్న ఆలయ కమిటీని అభినందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు వాసుపల్లి నారాయణ, పంపన గణేష్, సత్యనారాయణ, బడే నాగరాజు, పాకలపాటి అప్పారావు, వాసుపల్లి నరసింగరావు, రాజ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వనపర్తి సుబ్బారావు గారు గాయత్రి గారుల రోజు జరుపుకుంటున్నారు. ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో 200 మంది వరకు పేదలకి అన్నదానం జరుగుతుంది కోరుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం పేదలకి అన్నదానం చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. 34వ వార్డు అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్లో కొలువై ఉన్న శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ అమ్మవారు మరి ఈరోజు తండాగా భక్తులు విచ్చేసి అమ్మవారికి అన్నదానంలో సహకరించి, పండగకు సహకరించి దాతలు ఎంతోమంది ముందుకు వస్తున్నారు. అలాగే మా గౌరవాధ్యక్షుడు అయిన వనపర్తి సుబ్బారావు గారు గాయత్రిలో పెళ్లి రోజు సందర్భంగా మరి షిరిడీలో వారు పెళ్లి రోజు జరిపించుకున్నారు. షిరిడీ నుంచి వచ్చి ఈరోజు అందరికీ అన్నదానం చేయదలుచుకున్నారు. మా పెళ్లి రోజు సందర్భంగా ఈ అమ్మవారి ఆలయంలో మా కమిటీ సభ్యులు అందరూ నాకు ఇలా సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. దీంట్లో ముఖ్యంగా పోలారావు గారు, నీలకంఠం గారు, నాగరాజు, ప్రసాద్, నారాయణ, మా అందరికీ పెద్ద అయినటువంటి చంద్రబాబు గారు ఈ టైంలో ఇక్కడ లేరు. ఆయన వల్ల మేము ఈ కమిటీని ఇలా నిలుపుకుంటూ వస్తూ అందరికీ, మా కమిటీ సభ్యులందరికీ ఇలా సన్మానం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది రేణుకా ఎల్లమ్మ తల్లి వారు కోరిన కోరికలు ఉంటుంది తీర్చే అమ్మవారుగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందారు. ప్రతి లక్షవారం 200 మందికి అన్నదానం చేస్తున్నారంటే నిజంగా వాళ్ళని ఎంతో మనము అభినందించవలసిన విషయము. దేశంలో అవినీతి రంగంలోకి చొచ్చుకుపోవడం వల్ల స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ దేశం అభివృద్ధి పథంలో లేకుండా పోయిందని ప్రముఖ ఉపాధ్యాయులు జేఎం రావు అన్నారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ 3వ అదనపు సెషన్స్ మరియు ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వివిఎస్ మురళి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అతను చిలుకోటి లక్ష్మి అనే మహిళ పేరుతో కోర్టులో ఒక స్వీపర్ ఉద్యోగాన్ని సృష్టించి సంతకాలు ఫోర్జరీ చేసి ఆన్లైన్లో పేమెంట్ ద్వారా ఆధార్ అకౌంట్ నెంబర్, పాన్ కార్డులతో 2023 మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన జీతాన్ని తన వ్యక్తిగత అకౌంట్కు మళ్లించుకున్నారన్నారు. ఈ విషయమై డిసెంబర్ 26, 2023న కంప్లైంట్ నెంబర్ ఐపీసీ 409-468-471 పలు సెక్షన్లతో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. 29న జరిగిన విచారణలో ఈ కేసుకు సంబంధించిన రికార్డ్స్ అన్ని భద్రపరిచామని ఆర్డర్ జారీ చేశారన్నారు. ఇటువంటి అవినీతి పనులకు శిక్షలు వేసే వరకు తాను పోరాడతానని జేఎం రావు అన్నారు. ఆర్వీవీఎస్ మురళీకృష్ణ గారు, 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ స్పెషల్ కేసెస్ ఆఫ్ ఏసీబీ విశాఖపట్నం. వారు జాయిన్ అయిన తర్వాత మే, జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 5 నెలలకు సంబంధించి చిలుకోటి లక్ష్మి అనే పేరును ఉపయోగించుకొని ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమె పేరుతో ఉన్నటువంటి పేర్లు ఆ లెటర్స్ని మాఫీ చేసుకొని ఆ లెటర్స్ స్థానంలో వీరి పాన్ కార్డు, ఆధార్ కార్డుని మరియు పర్సనల్ అకౌంట్ని ఆమెనే పొందుపరుచుకొని సిఎఫ్ఎంఎస్లో నుంచి డబ్బుని ఆయన అకౌంట్కి డ్రా చేసి ఉన్నారు. ఇది పూర్తిగా తప్పు. అందుకోసమని మేము ఆయన పైన కేసు పెట్టి ఉన్నాము.
కామన్ మ్యాన్ దగ్గర నుంచి ఈవెన్ ద ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా ఎవరిపైన కేసు వేసుకోవచ్చు. తప్పు జరిగిందని తెలిస్తే ఎవరిపైన వేసుకోవచ్చు. దాని యాక్ట్ కూడా 190 CRPC. కోర్టులో, జిల్లా కోర్టులో ఏసీబీ కోర్టులో కేసు ఫైల్ అయిన నెంబరు, దాన్ని DDR నెంబర్ అంటాం. దాని నెంబరు 3452/2023 ఏసీబీ స్పెషల్ జడ్జ్ కోర్టు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి నిరుపేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం, ఆరోగ్య పరీక్షలు చేయించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రథమ ధ్యేయమని జీవీఎంసీ 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమా శ్రీధర్ అన్నారు. వార్డు పరిధిలో వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వైద్య బృందంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉన్ననాడే సమాజం బాగుంటుందని, సమాజం బాగుంటే రాష్ట్రం, దేశం సస్యశ్యామలంగా ఉంటుందనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి జగన్ ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుని తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే వేలు లక్షలు ఖర్చయ్యే వ్యాధులకు కూడా ఆరోగ్య సురక్ష ద్వారా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పని జరగాలి అంటే ఎవరైనా లంచం అడిగినట్లయితే మాకు వెంటనే తెలియజేయండి. అలాగే నా పక్కన ఉండే మనుషులు కూడా ఎవరైనా అంటే నాతో తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే, శ్రీధర్ గారు నేను కానీ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకునే సమస్య లేదు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే మాకు వెంటనే తెలియజేయండి, వాటిపై యాక్షన్ తీసుకుంటాము. దయచేసి ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. ఏదైనా గవర్నమెంట్ వచ్చిందంటే అది మన హక్కుగా తీసుకోవాలి. జగనన్న మనకి ఇస్తున్నది, మనం అందరం కూడా దాన్ని వాడుకోవాలి తప్ప ఎవరు కూడా ఒక రూపాయి కూడా ఇవ్వద్దండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేపు విశాఖ నగరంలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. విశాఖ మాధవధార కాలనీలో రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారాంను ఘనంగా సత్కరించిన అఖిల భారత సమైక్య సభ్యులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పాఠశాలలు నాడు నేడు అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర PDSU సంఘం అధ్యక్షుడు వి భూషణం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.